బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో A1 నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నమ్రతను విచారించనున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలపై మరిన్ని విషయాలు రాబట్టనున్నారు పోలీసులు. నిన్న డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిన్న ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి నమ్రతను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, అంటే ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు పోలీసులు రాబట్టారు? అలాగే నమ్రత ఏమని చెప్తున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో ఈరోజు A1 నిందితురాలుగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను ఈరోజు చెంచల్గూడ ఉమెన్ జైలు నుంచి కొద్దిసేపటిమే గోపాలపురం పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ప్రస్తుతం అమ్మని చెంచల్గూడ జైలు నుంచి గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు అదే ప్రాసెస్ ప్రకారం ఒక అక్యూజ్డ్ని కస్టడీలో తీసుకుంటే ఆమెకు ఖచ్చితంగా వైద్య పరీక్షలు ఆమె హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తారు. కాబట్టి ఆమెని ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అయితే ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఈమెని డైరెక్ట్గా గోపాలపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా లేదా డీసీపీ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం తీసుకెళ్లి అక్కడ విచారిస్తారని కూడా కొంత సమాచారం తెలుసు. ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో డాక్టర్ నమ్రత ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో అనేక వివాదాస్పదంగా మారింది. చాలామంది పిల్లలు లేనటువంటి దంపతులను టార్గెట్ చేసుకొని సరోగసి ద్వారా IVF ద్వారా మొత్తం కూడా దాదాపు లక్షల రూపాయలు దండుకొని ఆమె మోసాలకు పాల్పడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈమెకు సంబంధించినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి ఈ సెంటర్లో ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహించారు. అటు వైద్య శాఖ అధికారులతో పాటు మరోవైపు DMHO అధికారులు, మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు కూడా కలిసి జాయింట్ ఆపరేషన్గా నిర్వహించిన సోదాల్లో అనేక కీలక అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు గాంధీ హాస్పిటల్లో డాక్టర్ నమ్రతకు మాత్రం వైద్య పరీక్షలు ఇంకా నిర్వహిస్తున్నారు. మరి కాసేపులోనే వైద్య పరీక్షలన్నీ కూడా హెల్త్ చెకప్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆమెను డైరెక్ట్గా నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం తీసుకువెళ్ళి అక్కడ సుదీర్ఘంగా 5 రోజుల పాటు విచారించి ఆమెకు స్టేట్మెంట్ ప్రధానంగా దంపతులను ఎక్కడెక్కడ దంపతులను వీరు టార్గెట్ చేశారు, ఎవరెవరికి వీరు పిల్లలను అవకాశం చూపారు, సరోగసి ద్వారానే వీరికి పిల్లలను కలగజేశారా లేదా ఇంకా IVF ద్వారా కావచ్చు మరోవైపు మరొక పద్ధతి ద్వారా వీరికి ఏమన్నా పిల్లల్ని ఇచ్చారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఈరోజు సుదీర్ఘంగా ఆమెను ప్రశ్నించే అవకాశం. ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్ మాత్రం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపులోనే ఇక్కడ నుంచి ఆమె నేరుగా నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం తీసుకెళ్లి ప్రశ్నించే అవకాశం ఉంది. సునీల్, డాక్టర్ నమ్రతను గాంధీ హాస్పిటల్ కు అంటే తీసుకువెళ్తున్న క్రమంలో ఆవిడ ఏమని మాట్లాడారు? అంటే మీడియాతో కూడా ఆవిడ మాట్లాడారు కదా, ఏం చెప్పారు ఆ టైంలో? డాక్టర్ నమ్రత ఒకటే చెప్తుంది, ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు, తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎక్కడ కూడా మోసానికి పాల్పడలేదు అంటూ కూడా డాక్టర్ నమ్రత చెప్పింది. త్వరలోనే అన్ని నిజాలు కూడా బయటపరుస్తాయనేటువంటి వాదన డాక్టర్ నమ్రత చెప్పింది. కానీ పోలీసుల వర్షన్ మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వారిని ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, విధంగా అక్కడ దొరికినటువంటి కొన్ని ఎవిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన నేపథ్యంలో చాలామంది దంపతులను టార్గెట్ చేసుకొని చాలామంది దగ్గర సరోగస్ ద్వారా పిల్లలను లక్షల రూపాయలు దండుకొని 30 నుంచి 40 లక్షలు దండుకొని వారందరూ కూడా పిల్లల్ని ఇచ్చినట్లు కూడా పోలీసులు కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ బయటపడడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం సరోగసి అంటే ఖచ్చితంగా అద్దె గర్భం నుంచి ఆ వీర్యాలను సేకరిస్తారు, అటు భార్యాభర్తల వీర్యాలు. కానీ భార్య వీర్యంతో పాటు వేరే భర్త వీర్యం కాకుండా మరొక వ్యక్తి వీర్యాన్ని మిక్స్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్, చిన్నపిల్లలకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఇటీవల ఫిర్యాదులు అందడంతో ఆ DNA టెస్ట్ తీయడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం మొత్తం కూడా బయటకు రావడం జరిగింది. దీంతో అటు వైద్య శాఖ అధికారులతో పాటు మరోవైపు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసి సృష్టి టెస్ట్ సంబంధించిన సెంటర్లో రైడ్స్ చేశారు. ఈ రైడ్స్లో అనేక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఈ రోజు నుంచి దాదాపు 5 రోజుల పాటు సుదీర్ఘంగా డాక్టర్ నమ్రత స్టేట్మెంట్ని నమోదు చేసుకున్న తర్వాత ఆమెకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం నమ్రతతో
పాటు ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, హైదరాబాద్తో పాటు వైజాగ్, విజయవాడ 3 బ్రాంచెస్లో ఈమె సెంటర్ని నిర్వహిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు పూర్తిగా కూపీలాగే అవసరం ఉంది. ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో మరికాసేపులో వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా నాజోన్ డీసీబీ కార్యాలయం తీసుకెళ్లి నమ్రతని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్. మీరు వెనకకు రండి. మీరేం చెప్పాలనుకున్నారు? నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం మీరు